పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో మహిళలు, జిల్లా అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, మహిళను గౌరవించు అంటూ నినాదాలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ఆల్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి విమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, వివిధ కాలేజెస్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకా ఏజ్ అని కాకుండా అందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ర్యాలీ మంచిగా జరిగింది. ఈ ర్యాలీ ద్వారా మనం ఆడబిడ్డని ఏ విధంగా సపోర్ట్ చేయాలనే ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ విమెన్ పట్ల జరుగుతున్నటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ నేరాలు కూడా జరగకూడదనేటువంటి ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గత వారం రోజులుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని మనం టేకప్ చేస్తున్నాము. అందులో భాగంగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, ఎలక్యూషన్స్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఆ విమెన్ తనంతట తాను శక్తివంతంగా తయారవడానికి అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆయా అంశాల పట్లే మనము వీటిని కండక్ట్ చేయడం జరిగింది. 6th ఎక్స్క్లూజివ్గా కలెక్టర్ గారు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఆ రోజు కంప్లీట్గా మనం ఒక స్పేస్ క్రియేట్ చేశాము. నాట్ ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళు డిస్కస్ చేశారు, చాలా విషయాలు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కలిసి కొన్ని అంశాల మీద ఏ విధంగా వెళ్ళాలనేటువంటిది కూడా జరగడం జరిగింది. నిన్న ఒక ప్యానల్ డిస్కషన్ కూడా టేకప్ చేస్తున్నాము. ఈ ప్యానల్ డిస్కషన్లో డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నటువంటి విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఏవైతే అంశాలు మేము అనుకున్నామో వాటి మీద విస్తృతంగా వాళ్ళు చర్చించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా దిశానిర్దేశాలు కూడా రెడీ చేయడం జరిగింది. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే మహిళలను అన్ని విధాలుగా సపోర్ట్ చేయండి, వారికి అన్ని విధాలుగా చేయూతగా ఉండండి. ఆడబిడ్డల పట్ల ఎటువంటి నేరాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దీనిని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి స్థాయిలో కూడా చేయాలి. ముఖ్యంగా ఆలోచనల్లో మార్పు రావాలి. అది మేము తెలియజేస్తున్నాం.